రాత్రి కొన్ని వచనాలు సింపుల్ టాక్ నేను చేయాలని ఆశపడుతున్నాను. సింపుల్ టాక్ ఆన్ ప్రేయర్ లైఫ్, ఆన్ ప్రేయర్. ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ప్రేయర్ కదా. తలకాయ ఊపుతున్నారు మంచిగా. ఇప్పుడు అడగాలన్నది నాకు, ఎవరెవరు ఎంత ప్రేయర్ చేసుకుంటున్నారు అని. ఇట్స్ నాట్ అబౌట్ ద టైం. ఇది కూడా వినండి, మీరు ఎన్ని గంటలు ప్రార్థనలో గడుపుతున్నారు, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నారు, ఎంతగా, అది నాకు అనవసరం. అది మీ కనెక్షన్ విత్ గాడ్. హల్లెలూయా. ఎందుకు మత్తయి సువార్తలో ఏమని ఉంది? వెన్ యూ ప్రే, ప్రే ఇన్ ప్రైవేట్. రహస్యమందు చూచుచున్న తండ్రి హీ విల్ ఆన్సర్. సో నీ పర్సనల్ ప్రేయర్ లైఫ్, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం నీదే. ప్రార్థన అనగానే మనలో చాలామందికి డిఫరెంట్ ప్రేయర్స్ గురించి నేను ఈ 21 నైట్స్లో మాట్లాడుతాను. 21 నైట్స్ కాబట్టి ముగ్గురం ఉన్నాం. రేచలక్క లేదు కాబట్టి మేము ముగ్గురం ఉన్నాం. 21 నైట్స్ బై 3 people డివైడ్ చేస్తే ఒక్కొక్కరు 7 మెసేజెస్ చెప్పాలి. మధ్యలో ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ వస్తే అది సెట్ అయిపోతుంది. బట్ నేను పాస్టర్ గారు ముగ్గురు మధ్యలో 3 వర్తమానాలు మేము డివైడ్ చేసుకున్నాం. అంటే ఒక్కొక్కరు 7 ప్రసంగాలు వినాలి మీరు, అన్నవి. ఓకే, దేవుని వాక్యాన్ని వినండి. సో ప్రార్థన గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది, అవునా? ప్రేయర్ జర్నీ, ప్రేయర్ లైఫ్. ఎందుకు నేను బేసిక్స్, ఫౌండేషన్స్ చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, చాలా జాగ్రత్తగా వినండి, లేదంటే రాసుకోండి, లేదంటే నోట్స్లో నోట్ చేసుకోండి. ఎందుకు తెలుసా? మనలో అనేక మంది అనేక లెవెల్స్లో ఉంటాం. నేను ప్రార్థన జీవితం అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కూడా కాదు. ప్రార్థన జీవితం ఏంటండి అంటారు. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే, దిస్ నాట్ రాంగ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టేజ్. కొంతమందికి ప్రేయర్స్ కూడా రానటువంటి పరిస్థితి, అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. అడిగాను అనుకోండి ప్రార్థన చేయమని, కొంతమంది అయ్యో వద్దండి అంటారు, అవునా? బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి ఇప్పుడు అంటే, కొంతమంది అమ్మో నాకు ప్రేయర్ రాదండి. నేను చాలాసార్లు విన్నా. సంఘాల్లో కూడా కొంతమంది ప్రార్థన వీరులు ఉంటారు, మంచిదే. ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడేటువంటివి, దేవుడు చూపించేటువంటివి చెప్తా ఉంటా. మరికొందరు అయ్యో నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన అంటే ఎలాగండి, ప్రార్థన ఎలా చెయ్యాలండి, అమ్మో ప్రార్థన చేయాలంటే నాకు భయం అండి అన్నటువంటి వారిని కూడా నేను విన్నాను. ఒకసారి పాపం అతనికి, ఆ వ్యక్తికి ప్రార్థన రాదు. ఒక సంఘంలో, అంటే మన సంఘమే అది, ఇంకో బ్రాంచ్లో, బోయిన్పల్లి సంఘంలో ఈ వ్యక్తిని నేను సంవత్సరానికి ఒకటేసారి చూస్తాను. 1 సారో 2 సార్లు వస్తాడు. ఆయన రెగ్యులర్ కమర్ కాదు, ఏదో ఫెస్టివల్ టైంలోనో ఏదో స్పెషల్ మీటింగ్లో. ఆ రోజు ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన బోయిన్పల్లిలో చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు. పాపం అతనికి ప్రార్థన రాదు. పాస్టర్ గారు ఏం చేశారంటే 3 people 4 people అని మెన్ సపరేట్గా, అందరు సపరేట్గా గ్రూప్స్ ప్రేయర్ చేస్తారు. సో ఆ గ్రూప్లో మేము అందరం ఉన్నాం, యవనస్తులం ఒక గ్రూప్లో ఉన్నాం. ఈయన కూడా యవనస్తుడే, పాపం ఆయనకు ప్రార్థన రాదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా సాతానుని మార్చాయి ప్రభువా. చూడండి, నేను వింటున్నా. పాపం ఆయన మనసు మంచిదే, కానీ ఆయనకు తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. అందరు చెప్తున్నా అతను మార్చి ఇతను మార్చి అంటే ఆయన ప్రార్థన చేస్తాను, ప్రభువా సాతానుని మార్చే ప్రభా, వాడితో తలకాయ నొప్పి అయిపోతుంది, సాతానుని మార్చేసి అన్నాడు. ఎంత మార్చే అంటే వాడు పూర్తిగా మారిపోయి నీ సువార్త పని చేయాలంట. దుష్టుని సాతానుడు మారిపోయి దేవుని రాజ్య సువార్త పని చేయాలంట. అట్లా ప్రార్థన చేస్తున్నాడు. అది జరిగితే అసలు మనకి సమస్య ఎందుకు ఉంటుంది చెప్పండి? నో, దెర్ ఈస్ అ బ్యాటిల్. బైబిల్ దేవుని గ్రంథంలో చూసుకుంటే, నో దెర్ ఈస్ ఇట్స్ అ ఫాలెన్ ఏంజల్, దెర్ ఈస్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ బ్యాటిల్. God has won it on the cross. So there is heaven, there is hell. దుష్టుడు అనేవాడు ఉన్నాడు, వాడి టైం అయిపోయింది. when God comes down, full stop, end వస్తుంది వాడికి. సో పాపం ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మనకు కూడా చాలామందికి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, అవునా? నవ్వుతున్నారు, మీకు అందరికి చాలా బాగా ప్రార్థన వచ్చు అనుకుంటా. ఇట్స్ ఎ జర్నీ. ఇప్పుడు ఇంకా నవ్వుతున్నారు, అయితే మీకు రాదనుకుంటా. చూడండి, మనం తెలుసుకుందాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ ఇన్ హిమ్. హల్లెలూయా. దెర్ ఇస్ నో కాండెమ్నేషన్, దెర్ ఇస్ నో గిల్టీ అనేది ఉండదు. ఎక్కడున్నా కూడా ఎదగడమే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో.
ఎందుకంటే పర్సనల్గా నాకు కూడా వచ్చేది కాదు ఒకప్పుడు. ఏదో ఒంటరిగా చేసుకోవాలంటే వచ్చేది, కానీ ఇలా ప్రార్థనలో పాల్గొనేటప్పుడు ప్రార్థన కూడా రాని పరిస్థితి. ఈరోజు దేవుడు నా ప్రార్థన జీవితాన్ని కట్టాడు. ఎన్నో విషయాలను నేర్చుకుంటా వచ్చాను. ఈరోజు నేను అదే చెప్తాను. నేను ఉట్టి మాటలైతే అస్సలు చెప్పానండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే ఉట్టి మాటలు చెప్పాను, గొప్ప కార్యాలు అనుభవించే చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడని నేను చెప్పానంటే ఆయన ప్రేమను అనుభవించే చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తున్నానంటే ఆయన స్వస్థతను పొందుకొనే చెప్తున్నాను. హల్లెలూయా. అనుభవంతో ఈ మాటలు నేను చెప్తా ఉన్నా. ప్రార్థన గురించి కూడా నేను వాక్యంలో కొన్ని చూస్తాము, అలాగే నా సొంత అనుభవాల నుంచి కొన్ని విషయాలు పంచుకుంటాను. మొట్టమొదటిగా ప్రార్థన అనేసరికి ఐ వాంట్ యూ టు రిమైండ్, చాలా రిచువలిస్టిక్గా లేకపోతే చాలా సెరమోనియల్గా ప్రార్థనలు మనకు అలవాటు కదా. సాధారణంగా క్రిస్టియన్స్ అనగానే, చర్చ్ అనగానే మనకు వచ్చే ఐడియా ఏంటిదంటే ఒక ఫార్మాట్, ఒక పద్ధతి, ఒక స్టైల్, ఒక విధానమే మనకు అలవాటు, అంతే కదండి. మరి ఏది కరెక్ట్ ప్రార్థన మనం చూస్తాం. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనకు తెలుసు, ద లార్డ్స్ ప్రేయర్, అవునా. దాని గురించి మనం చాలా ధ్యానించుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈరోజు నేను రిమైండ్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంటిదంటే, ప్రేయర్ ఈజ్ కాన్వర్జేషన్. అందరు చెప్పండి, కాన్వర్జేషన్. దేవునితో మాట్లాడటము, దేవునితో సంభాషణ, దేవునితో సహవాసము. కాన్వర్జేషన్, టాకింగ్ ఇష్టం అందరికీ? మాట్లాడతారా? టాకింగ్ కాదు బ్రదర్ అన్న, నాకు చాటింగ్ ఇష్టం అంటారా? అవునా. టాకింగ్, దేవునితో సంభాషణ అంటే వన్ సైడ్ కాదు. కాన్వర్జేషన్ ఎప్పుడు టూ సైడ్ ఉంటుంది, అవునా. దేవుడికి చాలామందికి ప్రార్థన వన్ సైడే అర్థము, వన్ సైడే తెలుసు కూడా, పర్వాలేదు, వన్ సైడే. దేవుడు గుర్తు చేస్తున్నాడు, దేవుని వాక్యంలో నేను తీసుకొని వెళ్తా. మొట్టమొదటి కాన్వర్జేషన్, దేవునితో మాట్లాడటము, ఈజీ, సులువుగా, సింపుల్గా. సామ్స్ 103లో ఉంటుంది, కీర్తనల గ్రంథము 103:13 ఉంటుంది. ద లార్డ్ ఈజ్ లైక్ అ ఫాదర్ టు హిస్ చిల్డ్రన్, టెండర్ అండ్ కంపాషనేట్ టు దోస్ హూ రెవరెన్స్ హిమ్. తండ్రి వలె, ఇందాక మనం పాడినట్లుగా తండ్రి పిల్లల యొక్క సహవాసము. టెండర్ అండ్ కంపాషనేట్, కనికరము కలిగి, కృప కలిగి, ఎంతో ప్రేమగా ఆయన డీల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ లైఫ్ తీసుకుంటే పిల్లలు, హౌ పేరెంట్స్ లైక్ టు టాక్ టు దర్ చిల్డ్రన్, అవునా. మా ఇంట్లో మాట్లాడరండి, ఇష్టం వచ్చినట్టు కొడతారండి అంటున్నారా? తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించాలనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది అనుభవంతో చెప్పట్లేదు, నేను చూసి చెప్తున్నాను, ఓకే, అవునా. ఆల్రైట్. సో వెన్ చిల్డ్రన్ స్టార్ట్ టాకింగ్, వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఐ వాజ్ టాకింగ్ టు అ ఫాదర్, నేను ఈ మధ్య కాలంలోనే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఆయన తన పిల్లల గురించి చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఒక ఫాదర్ ఎంత డిలైట్ అవుతాడో ఆయన చెప్తున్నాడు. నా కూతురు మాట్లాడుతుంటే నేను తన్ని చూసి మురిసిపోతుంటా అంటున్నాడు ఈ తండ్రి. అతను ఏది మాట్లాడినా అలా చూసి 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 మురిసిపోతుంటాడంట. అర్థమవుతుందా? అంటే ఒక తండ్రి, వెన్ హీ సీస్ చిల్డ్రన్ టాకింగ్, when children are talking to him, he's so delighted, he so wants to talk, he wants to respond. అదేంటి డాడీ, అదేంటి నాన్న అంటే చెప్తాడు వెంటనే. అది నాకు కావాలి నాన్న అంటే ఇస్తాడు. హల్లెలూయా. కాన్వర్జేషన్. ఈరోజు ట్రెడిషనల్ ప్రేయర్స్కి మీరు నేను అలవాటు అయిపోయామేమో, ఈరోజు మనకు ఒక ఫార్మాటికల్ ప్రేయర్స్కి అలవాటు అయిపోయామేమో. దేవుడు గుర్తు చేస్తున్నాడు, కాన్వర్జేట్, మాట్లాడాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం గంటలు, అవునా. నవ్వుతున్నారు మళ్ళా. గంటలా, కొంతమంది రోజులు మాట్లాడేస్తారేమో. ఎప్పుడో రాత్రి స్టార్ట్ అవుతారు, డేట్ మారిపోద్ది, అవునా. గట్టి నవ్వుతున్నారు ఇప్పుడు. అయితే నిజమే, ఇంతసేపు సంభాషిస్తూ ఉంటాము. ఆ సంభాషణలో ఏం జరుగుతుంది? యు గివ్ అండ్ టేక్, యు రిసీవ్ నాలెడ్జ్. దేని గురించి మాట్లాడుతూ ఉంటాము?
యు కీప్ టాకింగ్, టూ-వే కాన్వర్జేషన్. హల్లెలూయా. దేవునితో కూడా ఈ కాన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు సింపులే, ఈ మాటలు మీకు తెలిసే ఉండొచ్చు. ప్రభా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, మంచిదే, రిక్వెస్ట్ అడుగుదాం అని ఆర్ వి కాన్వర్జేటింగ్. దేవుడు చెప్తున్నా, గుర్తు చేస్తున్నాడు, నా బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆయనతో సంభాషించే ప్రార్థన జీవితం నీకు నాకు ఉందా? ఆర్ వి ఏబుల్ టు టాక్ టు హిమ్? కొంతమందికి భయం, అమ్మో దేవుడు అనగానే చాలా స్ట్రిక్ట్ దేవుడు, నేను ఎక్కడ ఉండాలి, ఆయన ఎక్కడో టాప్లో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటాను, చిన్న తప్పు చేస్తే నాకు దెబ్బలు పడతాయి, శిక్షించేస్తాడు. ఎస్, ఈజ్ ఎ జస్ట్ గాడ్, బట్ ఈజ్ ఎ లవింగ్ ఫాదర్. హీ వాంట్స్ టు రిలేట్ విత్ దిస్ పీపుల్. ఆదాము అవ్వలను చేసినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. జెనసిస్లో ఉంటుంది ఈ మాట. హీ ఈజ్ టు కమ్ డౌన్ ఇన్ ద కూల్ ఆఫ్ డే అండ్ స్పెండ్ టైమ్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాముతో సాయంకాలం అవ్వగానే ఈజ్ టు స్పెండ్ టైం అంట. సాయంకాలం అవ్వగానే మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు? God wants to relate. God wants to speak to you, listen to you, and God wants to tell you. He wants to hear and listen from you. Hallelujah. Hallelujah చెప్పండి, పర్వాలేదు. దేవుడితో మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? దేవుడు చెప్పేది వింటున్నారా? మీ మాటలు దేవునికి చెప్తున్నారా? Hallelujah. Talk so that you will understand. మీకు అర్థమైతే దేవుని హృదయం ఈజ్ టెండర్ అండ్ కంపాషనేట్ అట. ఆయన కనికరము, ఆయన కృప కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమమేడు మనిషితో అంట. మాట్లాడితే అర్థమవుతుందంట వారు ఎట్లాంటి వారు. పై రూపం చూసి మోసపోకండి, అవునా? చూడ్డానికి ఇలా టిప్ టాప్ రెడీ అయ్యాడు, మంచి వ్యక్తి అనుకుంటారు, కానీ మాట్లాడితే తెలుస్తుంది ఆ వ్యక్తి ఏంటో, ఆ మనిషి ఏంటో. మాట్లాడి తెలుసుకోండి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ టాక్ టు గాడ్, యూ క్యాన్ టాక్ టు గాడ్. యూ కెన్ టాక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ కండిషన్. అప్పుడప్పుడు నేను అలా ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తూ అప్పుడప్పుడు లో అవుతూ ఉంటా. సహజమే కదండి. ఓవర్ థింకర్స్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా? మళ్ళా నవ్వుతున్నారు, కొంత చేతులు కూడా పైకి ఎత్తుతారు. సూపర్. ఓవర్ థింకర్స్ పెద్ద సమస్య, చేయకండి బాబు. ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించి ఏమైపోతూ ఉంటారంటే, అనవసరమైనటువంటి ఆలోచించి చించి 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 చివరికి అది ఏమేమి అయిపోతుంటుంది శరీరం. డిప్రెషన్ వచ్చేస్తుంది, ఆలోచన వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు, బుర్ర పని చేయదు, అవునా? అన్ని సమస్యలు ఓవర్ థింకింగ్ తోటి వస్తుంటాయి. అవసరమా ఓవర్ థింకింగ్ చెప్పండి? అప్పుడప్పుడు నాకు అలా అయిపోయినప్పుడు మా డాడీ మమ్మీ చూస్తారు నన్ను, ఇదేంటి సైలెంట్ అయిపోయి. జనరల్గా నేను ఎక్కువ సరదాగా ఉంటాను, నవ్విస్తూ ఉంటాను మా ఇంట్లో. అప్పుడప్పుడు నేను అట్లా ఉన్నాను అనుకో, మా డాడీ వస్తాడు, వీడు స్టార్ట్ చేసాను చించడం అనేసి వచ్చేసి స్టార్ట్ చేస్తాడు. చెప్పురా అంటాడు. ఏం చెప్పాలి డాడీ అంట. అదేదో చించుతున్నావు కదా చెప్పు అంటాడు. మాట్లాడుతూ ఉంటాం. ఇక కాఫీ కలిపి వస్తాడు మా డాడీ, చాలా ఫ్రెండ్. వస్తాడు, వచ్చేటప్పుడు కూడా కాఫీ కలుపుకొని వస్తాడు. నాకు కాఫీ ఇష్టం కాదు, ఇక కాఫీ ఆయన కూడా తీసుకొచ్చి కూర్చుంటాడు. కూర్చునేసరికి నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను, ఏదో చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఆ చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత, ఆయన దైవజనుడే కదా, దేవుని ఆయన మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు నాలో ఉన్న భారము, నాలో ఉన్నటువంటి ఒత్తిడి, వెన్ యూ టాక్ ఇట్ రిలీజెస్ అవుట్, తొలగిపోతుంది. నీ అంతా నువ్వు క్యారీ చేసుకున్న. టెక్నికల్ చెప్తున్నా, సాధారణమే, సహజమే. అందుకే అంటారు, ఎవరితోనైనా మాట్లాడితే ఏమవుతుందంట, తేలిక అవుతుందంట. అంతేనా? సో కాన్వర్జేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గాసిప్స్ కాదు, టాక్ గుడ్. సిచ్యువేషన్ మాట్లాడినప్పుడు తేలిక అయిపోతుంది. అది కూడా వెన్ గాడ్లీ పీపుల్తో మాట్లాడినప్పుడు ఫెయిత్ బూస్ట్ అవుతుంది. హల్లెలూయా. సో ఐఎమ్ రిమైండింగ్ యూ, అయ్యో నాకు ఇలా అయిపోతుంది అంటే వెంటనే నాకు అనిపించింది, అయ్యో నా ఫాదర్తో మాట్లాడితేనే నాకు ఎంత రిలీఫ్ వస్తే, తండ్రితో గడిపితే, తండ్రితో సంభాషిస్తే. మళ్ళీ అడుగుతారేమో ఎట్లా మాట్లాడాలి దేవునితో అని, అవునా? కొంతమంది ఉన్నారు మా వాళ్ళు, అడుగుతూ ఉంటారు, దేవుడు మాట్లాడతాడంటే 50 ఏళ్ళుగా క్రిస్టియన్స్, దేవుడు మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతాడంట. మరి ఇన్నేళ్ళు ఏం నేర్చుకున్నట్టు, అవునా? ఇన్నేళ్ళు 50-60 సార్లు బైబిల్ గ్రంథం చదివి, బైబిల్ గ్రంథం చెప్తుంది కదా స్పష్టంగా, మెల్లని చల్లని స్వరముతో ఆయన మాట్లాడతాడని. హల్లెలూయా. ఈజ్ ఎ రిలేషనల్ గాడ్.
కాబట్టి అందుకే ఇన్ఫర్మేషనల్ లైఫ్ కాదు, మనకు ఎక్స్పీరియన్షియల్ లైఫ్ కావాలి. ఈ వర్డ్ ఉందా ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి లైఫ్ కావాలి, అనుభవము కావాలి దేవునిలో. హల్లెలూయా. కాబట్టి ఈ సంభాషించడం అంటే నా వ్యక్తిగత అనుభవం. ఐ టాక్ టు గాడ్, ఐ లిసన్ టు గాడ్. ఈ అండర్స్టాండింగ్లోనికి రావాలా, ఈ అలవాటులోనికి రావాలా. ఎంతమంది మాట్లాడతారు చెప్పండి దేవునితో? పోనీ ఈ రోజు నుంచి ఎంతమంది మాట్లాడతారు చెప్పండి? ప్రార్థనలో దేవునితో మాట్లాడి, ప్రభా ఇది నాకు కష్టమవుతుంది ప్రభా ఐ కాంట్ డూ దిస్. నాట్ జస్ట్ ప్రేయింగ్, దిస్ ఈజ్ ఆల్సో టాకింగ్, కాన్వర్జేషన్. ఇంకోటి చెప్పాలా, హీ లవ్స్ టు హియర్ అండ్ యూ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్. ఓన్లీ మంచి విషయాలే మాట్లాడుతా అంటే కుదరదు. ఈరోజు ఫస్ట్ పాయింట్ నేను గుర్తు చేస్తున్నాను. యూ కెన్ టాక్ అబౌట్ యువర్ వీక్నెసెస్. ప్రభా నాతో నవ్వట్లేదు ప్రభా. యూ కెన్ ఆస్క్ హిస్ హెల్ప్. అందుకే ఏమన్నాడు దేవుడు? సహాయం అన్నాడు, ఆదరణకర్త అట. ఈ హెల్పర్, హీ హెల్ప్స్ అస్. దేవుని మించిన సహాయం ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? పర్లేదు. దేవుని మించిన సహాయం ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేరు. సో దిస్ హెల్పర్, ఆస్క్ హిమ్ హెల్ప్. ప్రభా నాతో నవ్వట్లేదు. చిన్నపిల్లలు ఉంటే రేపు ఎగ్జామ్ ఉంది, నాతో నవ్వట్లేదు, హెల్ప్ చేయి ప్రభా. ఎగ్జామ్స్ ఉన్నాయి, నా చదువుకునే విషయంలో నాకు హెల్ప్ చేయి ప్రభా. ఒకవేళ యంగ్స్టర్స్ ఉంటే లోన్లీనెస్, ఒంటరితనం, ప్రభా నాకు హెల్ప్ చేయండి. నా ఫ్యూచర్ హస్బెండో నా ఫ్యూచర్ వైఫో వచ్చే వరకు ఈ ఒంటరితనం భరించే శక్తి నాకు దయచే ప్రభా. ఇంపార్టెంట్. అయ్యో తప్పుడు వ్యక్తులతో దోస్తానం చేయకుండా సహాయం చేయండి ప్రభా. ఇంపార్టెంట్. రైట్ పీపుల్కి కనెక్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ పీపుల్కి కనెక్ట్ కాకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలామంది యంగ్స్టర్స్తో నేను మాట్లాడుతున్నాను, సరే ఇది కూడా అనుభవంతో చెప్తున్నాను. రైట్, రాంగ్ పీపుల్కి కనెక్ట్ అయితే అందులోకి వెళ్ళి బయటకు రాండి. ఒకవేళ బై మిస్టేక్ కనెక్ట్ అయితే ఫస్టే ప్రేయర్ చేయండి, కనెక్ట్ కాకుండా. ఒకవేళ కనెక్ట్ అయితే దాని నుంచి బయటకు వచ్చే సహాయం చేయి ప్రభు అని అడగండి. అందుకే నేను అంటాను, హీలింగ్స్ అంటే ఎమోషనల్ హీలింగ్స్ టు ద హార్ట్. ఈరోజు ఎవరిని అడిగినా, ఈ మధ్యన గేమ్స్ ఆడుతున్నారు, డూ యూ హ్యావ్ ఎ బ్రేకప్, డూ యూ హ్యావ్ ఎ 90% చెప్తున్నారు నాకు హార్ట్ బ్రేక్ ఉంది లేదా బ్రేకప్ ఉందని యంగ్స్టర్స్. అవునా? ఎందుకైతుంది అట్లా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ యు ఆర్ కనెక్టింగ్ టు ద రాంగ్ పీపుల్. దేవుని అడగండి, దేవునికి హెల్ప్ అడగండి. ప్రభువా నాకు సహాయం చేయి. ఇక్కడ మాట్లాడుతున్నాడా దేవుడు? టాక్ టు హిమ్ అండ్ హీ విల్ హెల్ప్. ఒక మంచి చక్కటి లేఖన భాగంలో నేను తీసుకెళ్తాను. 1 యోహాను 5:14-15, 1 John 5:14-15. ఎలా రావాలి, హౌ టు అప్రోచ్ గాడ్ ఉంటుంది చూడండి. ఇక్కడ మీ ప్రశ్నకు జవాబు. వీ కెన్ బి కాన్ఫిడెంట్ ఇన్ అప్రోచింగ్ గాడ్, knowing that he listens to us whenever we ask him for anything according to his will. And since we know that he hears us when we make our request, then we can be sure that he will answer us. I want to read it in Telugu also. 1 యోహాను 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున అనినదియు, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎందుకు కాన్ఫిడెంట్ ఉండాలంటే, అప్రోచ్ అయ్యేటప్పుడే కాన్ఫిడెన్స్. ఎందుకు తెలుసా? ఆయన మనకి ఇస్తాడు. మనం ఏది అడిగినా ఆయన చిత్తంలో ఉన్నదే. అంతేనా? మనం ఆయన చిత్తంలో ఉందా లేదా చూసుకోం, ఏది పడితే అది అడిగేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక వ్యక్తికి సైకిల్ బండి ఉందనుకోండి. అతను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు 2 వీలర్ 4 వీలర్ అడిగితే బాగుంటుంది, ప్రభువా నాకు హెలికాప్టర్ ఈ ప్రభువా అని అడిగాడు అనుకోండి. ఏది పెడితే దేవుడు అడగమన్నాడు కదా, నేను ప్రభువా నాకు హెలికాప్టర్ ఇచ్చేసే ప్రభువా అని అడగడం తప్పు కాదు, ఏదైనా అడగచ్చు. కానీ దేవుని చిత్తంలో ఉందా లేదా కనుక్కోవాలి. దేవుని చిత్తంలో ఏముందో కనుక్కోవాలి. గాడ్స్ విల్, సీక్ హిజ్ విల్. అందుకు మనం అడగాలి. అందుకే చాలామంది ప్రార్థనలో, ప్రభువా నాకు ఆ వ్యక్తిని ఇచ్చే ప్రభువా,
నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎక్కువ టచ్ చేస్తున్నా చూడండి. ప్రభా నాకు ఆ యొక్క స్త్రీతోటి నాకు వివాహం జరిగించు ప్రభువా. మంచిది అడిగావు, అది దేవుని చిత్తంలో ఉందా లేదా కనుక్కోండి. నీ చిత్తంలోనే వ్యక్తిని నాకు దయచే ప్రభు అంటే అయిపోతుంది కదా. సరే, ఒకవేళ మీకు ఎవరైనా నచ్చారనుకో, ప్రభు ఆ వ్యక్తి నీ చిత్తంలో ఉన్నాడా లేదా అని ప్రార్థన చేయొచ్చు కదా. అడుగుడే మీకు ఇవ్వబడి ఉందని దేవుని చిత్తంలో లేకపోయినా ఇచ్చే ప్రభా నాకు ఇచ్చే ప్రభా అంటే దేవుడు మాట్లాడుతున్నాడా? నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నా. ఇదే కాదు, దేని గురించి అనేవాడు పలానా ప్రాంతంలో బిజినెస్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, నాకు హైటెక్ సిటీలోనే ఇల్లు కావాలి ప్రభా అంటే నీ చిత్తంలో ఉన్న చోటు నాకు ఈ ప్రభా, నీ చిత్తంలో ఉన్న సంఘంలోనికి నన్ను నడిపించయ్యా, నీ చిత్తంలో ఉన్నటువంటి విషయాలే నాకు కావాలి. సీకింగ్ గాడ్స్ విల్. నేను అమెరికా వెళ్ళిపోవాలి, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలి. దేవుని చిత్తంలో ఏముంది, ఎక్కడ వెళ్ళాలా దేవుణ్ణి అడగండి. ఇంగ్లాండ్ దేశంలో నాకు జాబ్ ఉండే, ఐ యూస్ టు హ్యావ్ ఇన్కమ్, ఐ యూస్ టు హ్యావ్ ఉండే. దేవుని చిత్తం ఏంటి? ఇండియాలో నేను సేవ చేయాలని. హల్లెలూయా. అందుకే దేవుని చిత్తం వెతికాను కాబట్టి భారతదేశంలో నేను ఒక్కడున్నాను, మీ ముందున్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, పర్లేదు. యూ హ్యావ్ టు కాన్వర్సేట్, యూ హ్యావ్ టు లిసన్ టు గాడ్. అందుకే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. దేవుడు మాట్లాడేటప్పుడు ఒకసారి రెండుసార్లు వింటారు కానీ ప్రతిసారి వినాలి. ఒక ఉదాహరణ చెప్తా. అబ్రహాము, ఇస్సాకు, ఏబ్రహాం అండ్ ఐజక్. అబ్రహాముకు దేవుడు చెప్తాడు ఇస్సాకుని బలి ఇవ్వమని, అవునా? పర్వతం దగ్గర తీసుకెళ్ళి, కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్సాకుని బలి ఇచ్చేయమంటాడు దేవుడు. అబ్రహాం సిద్ధపడతాడు బలి ఇవ్వడానికి, అవునా? అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపడుతుంటే మరలా దేవుడు మాట్లాడుతాడు. వెంటనే నో, ఆపేయి. ఈరోజు మార్నింగ్ పాస్టర్ గారు కూడా చెప్పారు, ఆపేయి, నో. అబ్రహాము మొదటి మాట కనుక పట్టుకొని ఉంటే తన కొడుకుని బలి ఇచ్చేసేవాడు. దేవుడు చెప్పాడు, అది కూడా దేవుడు చెప్పిందే, అవునా? రెండో మాట కూడా రెండోసారి కూడా విన్నాడు కాబట్టి వెంటనే ఆపగలిగాడు. అర్థమవుతుందా? కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు హియర్ టు గాడ్. ఒకసారి వింటారు, దేవుడు చెప్పిండు అంటాడు ఒకసారి, ఎస్ దేవుడు ఆ టైంలో చెప్పి ఉంటాడు, మరలా దేవుడు ఏం చెప్పాడో వినాలి కదా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం ప్రతిసారి కూడా దేవుడు చెప్పేది వింటూ ఉండాలి. ఒక్కోసారి దేవుడు మన సంఘంలో దేవుడు చెప్పాడు 50 గంటల ప్రార్థనలు చేయమని. దేవుడు ఇచ్చిన నడిపి మనం చేసాం, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. తర్వాత దేవుడే చెప్పాడు ఇంకా చాలా ఆపేయమన్నాడు, ఆపేసాను, అవునా? సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ లిసన్, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ లిసన్ టు గాడ్. ఇంకా ఏం నేర్చుకున్నాం ఈ ప్యాసేజ్లో అంటే, వెన్ యూ అప్రోచ్ హిమ్ యూ అప్రోచ్ విత్ కాన్ఫిడెన్స్, ధైర్యం కలిగి. అంటే ఆయన ఇస్తాడు, జవాబుని ఇస్తాడని ప్రార్థన చేసే విషయంలో. బీ ష్యూర్. ఎప్పుడు ష్యూర్ ఉంటారు, ఎప్పుడు పొందుకుంటారంటే ఆయన చిత్తంలో ఉందా లేదా చూసుకుంటే చాలు, నువ్వు పొందుకున్నట్టే. హల్లెలూయా. మీరు ప్రేయర్ చేస్తున్నారేమో 2 వీలర్ రాయల్ ఎన్ఫీల్డ్ కోసం, ఆయన చిత్తంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు, అవునా? దేవుని అడగండి, ప్రభువా నీ చిత్తంలో ఉన్నది ఉంటే నాకు దయచే ప్రభువా అని. ఆల్రైట్. అండ్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, బీ ష్యూర్ దేవుడు నీకు ఇస్తాడని. హల్లెలూయా. చాలామంది డిప్రెస్ అయిపోతుంటారు, నా జీవితంలో ఇంత జాబ్ వస్తుందా, ఈ టైప్ శాలరీ వస్తుందా, నేను ఎప్పుడన్నా ఈ లెవెల్కి ఎదుగుతానా, ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంది. సీక్ వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ. దేవుని చిత్తం ఏంటో కనుక్కో. గాడ్ హ్యాస్ హిస్ విల్. ఏ ఒక్కరిని అట్లా అన్ప్లాన్డ్గా వదిలేడు దేవుడు. మనమే అన్ప్లాన్డ్గా విషయాలన్నీ వదిలేస్తూ ఉంటాం, కానీ గాడ్ నెవర్ లీవ్స్ అన్అటెండెడ్, అవునా? ఇర్మియా గ్రంథంలో ఏమనుంది? ఫర్ మై ప్లాన్స్, చెప్పండి, ఇర్మియా 29:11 ఏమనుంది? ఐ హ్యావ్ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ. ఇందాకనే పాడాం మనం, తేరీ మర్జీ మేరే లియే హాని और नाश की नहीं. I have plans for you, not plans to hurt you. I will give you hope and a good future. Then you will call my name, you will come to me and pray to me and I will listen to you. Rendu, you will come to me, pray to me and I will listen to you. మీరు దేవుని దగ్గరికి వస్తారు అంటే రావాలి, వచ్చాక ప్రార్థన చెయ్య, ప్రార్థన చేశాక దేవుడు మీకు వింటాడట.
మన పాయింట్ నెంబర్ 1 దగ్గర దెబ్బతీస్తాం. కమ్ టు మీ అంటే దేవుని దగ్గరికి రాం మనం. ప్రార్థనలోనే రావాలంటే రాం మనం. వచ్చే ప్రయత్నం చెయ్యం. దేవుని సన్నిధిలో గడపాల. యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ హ్యావ్ టు ప్రే. వచ్చిన తర్వాత కూడా మనము నిర్లక్ష్యంగా కూడా ఉంటుంటాం, అంతేనండి. చాలా కొన్ని వందల మీటింగ్లో మనం కూర్చొని ఉంటుంటాం. నేను కూడా కూర్చున్నా. నాకు తెలిసి మీకన్నా ఎక్కువ మీటింగ్లో కూర్చొని ఉంటాను నేను. కొన్ని మీటింగ్లో 100% ఉన్నా, కొన్ని మీటింగ్లో 50% ఉన్నా, కొన్ని మీటింగ్లో 10% ఉన్నా, కొన్ని మీటింగ్లో అసలు మనిషిని ఉన్నాను కానీ నేను లేను అసలు యాక్చువల్లీ. అవునా? కొన్ని ప్రార్థనలో ఏదో వచ్చాను, నా పని డ్రమ్స్ కొట్టాలి కదా అని డ్రమ్స్ కొట్టి ఏదో ఆలోచనలో వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఒక ప్రార్థనలోనే, ఇట్లాంటి ఒక మీటింగ్లోనే దేవుని ఆత్మ నన్ను పట్టుకున్నది. ఈరోజు ఆయన పట్టుకొని ఎంత ప్యాషన్ ఇచ్చాడంటే, ఎంతగా నన్ను బలపరిచాడంటే, ఎంతగా నన్ను స్థిరపరిచాడంటే, ఈరోజు ఆయన పని చేయకపోతే, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం చేయకపోతే నాకు శ్వాస లేనట్టుగా అనిపిస్తుంది. ఆమేన్. He's fulfilling his purpose, fulfilling his will, his plan. గమనించండి, he has his plans for you. మంచి ప్రణాళికలు, మంచి ఉద్దేశములు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు. చాలాసార్లు ఇది జరగట్లేదంటే నేను చాలామందితో మాట్లాడుతుంటా. సోకాల్డ్ ప్రేయర్ వారియర్సే అన్ఫార్చునేట్లీ, ప్రార్థన వీరులే, చక్కగా ప్రార్థన చేస్తారు. కానీ ఇందాక నేను చెప్పినట్లు లో అయిపోయినట్టు ఏదైనా జరగలేదనుకో, అయ్యో దేవుడే నాకు అన్యాయం చేసేసాడు అంటారు. దేవుడే నాకు ఇబ్బంది కలిగజేశాడు, దేవుడే నన్ను ఈ స్థితిలోనికి నడిపించేశాడు. నువ్వు దిగజారిపై పడిపోయి నువ్వు కృంగిపోవాలని దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడు. గమనించండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, గాడ్స్ ప్లాన్ ఫర్ యూ ఈజ్ నాట్ టు హర్ట్ యూ, ఈ ప్లాన్స్ ఫర్ గుడ్. అదే చెప్పండి, ఈ ప్లాన్స్ గుడ్ ఫర్ మీ అని చెప్పండి. మరలా మనసులో నుంచి చెప్పండి, ఈ ప్లాన్స్ గుడ్ ఫర్ మీ. అంతకుముందు సండే నేను చెప్పాను, దేవుడు ఏదన్నా నో అని చెప్తే, అవునా, గుర్తుందా? దేవుడు ఏదన్నా నో అని చెప్పాడంటే అంతకు మించి మంచి ఏదో దేవుడికి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. పర్లేదు. సో గమనించండి, హీ హ్యాస్ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. Pray to me and I will listen to you. That's what we have looked at Jeremiah chapter 29 and 11. మొట్టమొదటిగా చెప్పండి, అందరు చెప్పండి, కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషించటము. ఓకే, క్లియరా? ఇప్పటివరకు నేర్చుకున్నా. రెండోది నేర్చుకుందామా? ఓకే, టర్న్ టు మాథ్యూ చాప్టర్ 6. అందరికీ తెలిసిందే ఇది, ఇందాక నేను చెప్పాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 8. When you pray, do not be like the hypocrites, for they love to pray standing in the synagogues and on the street corners to be seen by men. I tell you the truth, they have received the reward in full. Instead, when you pray, go into your room, close the door and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. And when you pray, do not keep babbling and on like pagans, for they think they will be heard because of their many words. Do not be like them, for your Father knows what you need before you ask them. ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేయండి, do not be like them. ఎవరిలాగా? like whom? Don't be like people who babble with many words. అంటే పర్ఫార్మెన్స్ ప్రేయర్ ఇక్కడ. అంటే ప్రార్థన కూడా ఎట్లా అంటే పర్ఫార్మెన్స్, షో ఆఫ్ ప్రేయర్స్. చూసారా ఎప్పుడన్నా? విన్నారా ఎప్పుడైనా? అంటే ప్రార్థన అని వస్తున్నారు కానీ వారు ప్రార్థన చేయట్లేదు, కానీ వారి హై లాంగ్వేజ్, హై వర్డ్స్ని చూపెడతా ఉన్నారు. చాలా ప్రమాదకరం. దేవుని వాక్యం, నా మాటలు కాదు. డు నాట్ బీ లైక్ దెమ్ అని ఉంది. వారి వలే ఉండకూడదు, వారి వలే చేయకూడదు. అంటే నా ప్రార్థన అంటే నేను చెప్పే మాటలు ఎవరో వినాలా, ఎవరో నన్ను అప్రిషియేట్ చేయాలా, ప్రజల మెప్పు కొరకు. అంటే ఆ ప్రార్థన దేవునితో నువ్వు చేయట్లేదు, ఆ ప్రార్థన మనుషులు అప్రిషియేట్ చేయాలి. మీకు ఇక్కడ లేదు, కానీ నేను ఆంధ్రలో కానివ్వండి కొన్ని సంఘాలలో చూశాను, నాకు ప్రార్థన ఇవ్వలేదని కొట్టుకుంటూ ఉంటారు. సారీ టు సే. అవునా? కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఒరే ప్రార్థన ఇవ్వలేదని కొట్టుకుంటారు. నాకు మైక్ ఇవ్వలేదు. ఎందుకు మైక్ ఇవ్వలేదు? నాకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ఇవ్వలేదు, దానికి కొట్లాట.
అవునా? ఎవరైనా భోజనం వేయలేదంటే కొట్లాడితే బాగుంటుంది, కానీ ప్రార్థన మర్యాద వేయలేదని కొట్లాడితే బాగుంటుంది. ప్రార్థన వేయలేదని కొట్లాడండి అంటే నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నట్టు? నువ్వు కొట్లాడేది మళ్ళీ మైక్ గుంజుకొని ప్రార్థన చేస్తే ఇంకెందుకు అది? అర్థమవుతుందా? ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు చూస్తే ఐఎమ్ నాట్ సారీ, రియల్లీ అది తప్పు. యు కాంట్ డూ దాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన హంబుల్గా చేయాలి, సిన్సియర్గా చేయాలా. కొట్లాడి గుంజుకొని ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు నాకు అర్థం కాదు. ఏమని చేయాలా? నన్ను క్షమించి ప్రభా అని చేయాలి అప్పుడు, అంతేనా? ఎవరు ఫీల్ అయిపోకండి, ఓకే? ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. ఇది దేవుని మాటలు, దేవుని వాక్యం. పర్ఫార్మెన్స్, నా మాట చూడని హై లాంగ్వేజ్. కొంతమంది, నేను రీసెంట్ ఒక దైవజనుడు చెప్తుంటే నేను వింటున్నా, ఇది కూడా నా మాటలు కాదు, ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఆయన చెప్పాడంట, ఒక మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్లో అందరు మామూలుగా ఉన్నారంట, సరదాగా ఉన్నారంట, మంచిగా అవుతుందంట ఆ మీటింగ్. ప్రార్థన అనగానే ఒకటేసారి వాయిస్ మార్చేశారంట, ఒకటేసారి స్టైల్ మార్చేశారంట, బేస్ వాయిస్ తీసుకున్నారంట. అది న్యాచురల్గా అయితే ఓకే, వినండి. ఒక దైవజనుడు చెప్పాడు, యూట్యూబ్లో కూడా చూడండి, నా మాటలు కాదు, మళ్ళీ నన్ను అన్నారు. ఆయన అంటా ఉన్నాడు, ప్రార్థన చేసేటప్పుడు సింపుల్గా తండ్రి, అప్రోచ్ గాడ్, సింపుల్, ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ పీపుల్. అంతేగాని పర్ఫార్మెన్స్ ఇప్పుడు అందరు చూడాలి, అందరు అటెన్షన్ అయిపోవాలని బేస్ వాయిస్ తీసుకొని ప్రభువునందు ప్రియా, అక్కడికి అయిపోయింది, దేవుని ప్రజలారా అంటే ఇట్స్ లైక్, ఇది నిజంగా అది మీ స్టైల్ అయితే ఓకే, కానీ జస్ట్ కొన్ని వర్డ్స్ వలన, కొన్ని వర్డ్ అప్రోచ్ గాడ్ ఈజ్ సేయింగ్, అప్రోచ్ లైక్ ఫాదర్. ఎక్కడో దూరమున వ్యక్తిని పిలిచినట్టు కాదండి, అర్థమవుతుందా? అప్రోచ్ లైక్ ఫాదర్. డాడీ, నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమని వెళ్తారు? ఎక్స్క్యూజ్ మీ ఫాదర్ అంటారా? డాడీ, నాన్న అంటారు కదా, అంతేగా, సింపుల్. యు కమ్ టు హిమ్, నాన్న, యా యు కమ్, డాడ్, పాప అంటారు కొంతమంది అయితే, అంతేనండి. సింపుల్గా రావాలి, కమ్ వెరీ. అంతేగాని ఒక ఏదో అఫీషియల్ విఐపి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తే, ఎస్ యు ఆనర్ గాడ్, బట్ గాడ్ వాంట్స్ యూ టు కాన్వర్సేట్ విత్ యూ. దట్ ఈస్ వాట్ యూ హెవ్ లెర్న్డ్. టీచర్స్ హౌ టు ప్రే అన్నారు. అందుకే డిసైపుల్స్ దేవుడు ఇదే నేర్పించాడు. ఏమన్నాడు? మా తండ్రి, మై డాడ్, మై ఫాదర్. ఆ రిలేషన్షిప్ వేరు, క్లోజ్ రిలేషన్షిప్. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22లో ఏమని ఉందంటే, హీబ్రూస్ చాప్టర్ 10:22 ఇట్ సేస్, లెట్ us come near to God with sincere heart and sure faith. రెండు చెప్పండి, సిన్సియర్ హార్ట్ చెప్పండి, సిన్సియర్ హార్ట్ అండ్ ష్యూర్ ఫెయిత్. మళ్ళీ రిపీట్, సిన్సియర్ హార్ట్ అండ్ ష్యూర్ ఫెయిత్. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారో మీరు చూడండి. ఇప్పుడు 21 nights ఆఫ్ ప్రేయర్ ఉంది కదా, సిన్సియర్ హార్ట్, యథార్థముగా. బికాస్ దెర్ ఇస్ నో హైడింగ్ అండి. దే ఈజ్ అన్ ఆల్ నోయింగ్ గాడ్. దేవుని దగ్గర దాచిపెట్టేది ఏం లేదు. ఈ నోస్. ఇంతకుముందు మనం ఏం చదివినాం? ఈవెన్ బిఫోర్ యు ఆస్క్ హీ నోస్. సమస్తమును ఎరిగిన దేవుడు. నువ్వు ప్రభువా నాకు బలహీనంగా ఉన్నానయ్యా, నాకు సహాయం దయచే నువ్వు అడుగుతావు, కానీ ముందే తెలుసా ఆయనకు నువ్వు బలహీనుడవని. హీ విల్ కమ్ టు యూ, హీ విల్ గివ్ యూ హిస్ స్ట్రెంగ్త్. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దట్ ఈస్ వాట్ గాడ్ కమ్స్ విత్ సిన్సియర్ హార్ట్. యథార్థమైన హృదయంతో రండి, బిల్డప్తో రాకండి, యాటిట్యూడ్తో రాకండి. బయట ఉంటే మంచిదే, కానీ దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు తగ్గింపుతో రావాలా. సిన్సియర్ హార్ట్ అండ్ ష్యూర్ ఫెయిత్. నమ్మకంతో, విశ్వాసం నమ్మాలి. విశ్వాసం, నమ్మకం లేకుండా ప్రార్థన చేయొచ్చా బ్రదర్ అంటే చేయొచ్చు. మరి కొంతమంది చేస్తారు నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తారు, కానీ నమ్మకం లేదు దేవుడు చేస్తాడని. సింపుల్గా నేను కూడా వెళ్ళాను, ఇది కూడా అనుభవంతో చెప్తున్నాను. భవిష్యత్తు గురించి ప్రార్థన, లార్డ్ గివ్ మీ అ గుడ్ ఫ్యూచర్, దేవుడు నాకు మంచి ఫ్యూచర్ ఇస్తాడని మీకు తెలుసు, కానీ యూ స్టార్ట్ వరీయింగ్. నువ్వు చింతపడ్డావు అంటే నీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదని అర్థం. హల్లెలూయా. ఇఫ్ యు వరీ, ఇఫ్ యూ గెట్ ఫ్రైటెండ్, భయం వచ్చిందనుకో,
అంటే దేవుడు కాపాడుతాడా లేదా అన్న డౌట్ వచ్చిందనుకో, వెంటనే నీకు విశ్వాసం తగ్గిపోయినట్టే. కాపాడుతాడని అష్యూరెన్స్ ఉంటే నీకు భయం ఉండదు, విశ్వాసం ఉంటే నీకు డౌట్ ఉండదు. రేపటి నుంచి ప్రార్థన చేసేటప్పుడు మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ నమ్మండి, బిలీవ్. 2 వీలర్ గురించి ప్రార్థన చేస్తున్నారు అనుకో, బిలీవ్, నమ్మండి. సొంత గృహం గురించి ప్రార్థన చేస్తున్నారంటే బిలీవ్. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి ప్రార్థన చేస్తున్నాను అనుకో, 90% చర్చ్ మెంబర్స్, నేను ఇంకో పాస్టర్తో మాట్లాడుతున్నా, 90% చెప్తున్నాడు మా చర్చ్లో కానీ ఏ చర్చ్లో అయినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఎక్కువ చెప్తారంట, ఆర్థిక సమస్యలు, డబ్బు రిలేటెడ్. సో 90% మన సంఘంలో తెలియదు నాకు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చినప్పుడు బిలీవ్ దట్ జెహోవా జైరే ప్రొవైడ్స్. మీకు అందరికీ తెలుసు యెహోవా ఈరే అనే పాట రాసిన బెన్నీ జోషువా తెలుసు కదా, యూట్యూబ్లో ఆయన సాక్ష్యం. ఆయన ఎంత పరిస్థితిలో ఉండేనంట, ఆయన సాక్ష్యం నేను వింటా ఉన్నా. ఆయన చిన్న ఇల్లు అంట, ఆ ఇంట్లో పడుకుంటే చాలా చిన్న ఇల్లు, ఒకటే రూమ్ అంట, ఫ్యామిలీ అందరు పడుకుంటే ఈయన పడుకుంటే అట సగం ఆ డోర్ బయటకు వచ్చేవాడంట, వర్షం పడితే ఆయన సగం తడిచిపోయేవాడంట. బెన్నీ జోషువా చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. యూస్ టు స్లీప్ ఇన్ దట్ రూమ్. అంటే ఫుల్గా కూడా పట్టేవాడు కాదు, అంత చిన్న రూమ్ అది. అప్పుడు రాశాడంట ఆ పాట, యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కర్లని తీర్చివాడు, ఊహించి వాటి కన్నా అధికం ఇచ్చే. ఇప్పుడు పాడదాం మనం కాసేపట్లో. అప్పుడు నమ్మాడంట, వన్ డే గాడ్ విల్ ఎలివేట్ మీ అని నమ్మాడంట. ఈరోజు చూడండి దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా లేవనెత్తాడు. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం కలిగి ఉండాలా, దేవుడు ఇచ్చిన మాటలు విశ్వాసంతో తీసుకోవాలా. హల్లెలూయా. దేవుడు మనకేమని చెప్పాడు, 9,000 మంది సంఘాన్ని ఇస్తానన్నాడు, అవునా? హ్యావ్ ఫెయిత్, నమ్మండి. నేను నమ్ముతున్నా, నా జనరేషన్లో ఐ విల్ సీ దట్. చప్పలు కొట్టండి, ఖచ్చితంగా నేను చూస్తాను అది. ఇప్పటికే మన పరిచర్యలో ఆ రివైవల్ స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు లేదా, మార్నింగ్ సర్వీస్ వచ్చారు, ఎంతమంది వచ్చారు? మొత్తం ఫుల్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ వాజ్ జామ్ ప్యాక్డ్. హల్లెలూయా. ఒకరోజు సెకండ్ సర్వీస్ ప్యాక్డ్, ఈవినింగ్ సర్వీస్ ప్యాక్డ్, మధ్యలో ఇంకో సర్వీస్ చేరవలసి వస్తుంది, అది కూడా ప్యాక్డ్. చప్పలు కొట్టి దేవుని కనపరచండి. ఎమోషనల్గా చెప్పట్లేదు, దేవుడు ఇచ్చిన విజన్, వాగ్దానం. ఐ బిలీవ్ ఇన్ ఫెయిత్. యూ హ్యావ్ టు సీ త్రూ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ ప్రార్థనలో మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో విశ్వాసము కలిగి మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 33:3లో ఉంటుంది, కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ షో యూ మార్వెలస్ అండ్ వండరస్ థింగ్స్ దట్ యూ కుడ్ నెవర్ ఫిగర్ అవుట్ ఆన్ యువర్ ఓన్. మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఇట్లా ఉంది. మూడవదిగా, గాడ్ షోస్ యూ హిస్ గ్రేస్, గాడ్ షోస్ యూ హిస్ గుడ్నెస్ బై ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. ఎట్లా ఆన్సర్ చేస్తాడంట? ఇప్పటివరకు మనం కాన్వర్జేషన్ విన్నాం, ప్రార్థన చేయడం విన్నాం, విశ్వాసంతో ప్రార్థన చేయడం విన్నాం, సిన్సియర్ హార్ట్తో ప్రార్థన చేయడం విన్నాం. మూడవదిగా మనం ఏం చూస్తున్నాము? when you call he will answer, I will show you marvelous and wondrous things that you could never figure out on your own. అంటే నీ సొంతంగా నువ్వు కని విని ఊహించినటువంటి గొప్ప కార్యాలని కొరకు చేస్తానంటున్నాడు. అందరు చెప్పండి, మార్వెలస్ థింగ్స్. సే దిస్, మార్వెలస్ థింగ్స్. మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో దాంట్లో మార్వెలస్ థింగ్ దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. వండరస్ థింగ్ దేవుడు చేస్తాడు, వండర్ఫుల్. హల్లెలూయా. ఇట్స్ గోనా గివ్ యూ ద బెస్ట్. నువ్వు ఊహించిన వాటికంటే యూ కుడ్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్, నీ ఊహకు అందనటువంటి గొప్ప కార్యం చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైనా చేస్తాడు, అనుభవించారా? అనుభవంతో చెప్తున్నా. మళ్ళా నేను ఒక దాని గురించి అడిగానేమో, ఇంత విషయం, ఇంత ఆశీర్వాదం గురించి దేవుడు నాకు ఊహకు మించినంతగా దేవుడు తన కార్యం చేసి చూపించాడు. హల్లెలూయా. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నమ్మండి. ఈ 21 రాత్రుల గురించి ప్రార్థనలో కూడా మనం స్పెండ్ చేయబోతుండగా, నో దట్ అ వండర్ఫుల్ మార్వెలస్ థింగ్ ఈస్ కమింగ్ ఆన్ యువర్ వే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. టేక్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇందాక నేను చెప్పాను కదా,
ఒక తండ్రి, ఈ భౌతికమైనటువంటి తల్లిదండ్రులే తన పిల్లల కోసము ఎంతగా చూసుకుంటారండి. అవునా? ఇది అనుభవంతో చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్, పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మా కజిన్ వచ్చాడంట. మా కజిన్తో మాట్లాడుతుంటే చెప్తున్నా పిల్లల ఎడ్యుకేషన్స్ గురించి. అమ్మో, పిల్లలు మంచి స్కూల్లో చదివిపియాలా. వాడు పుట్టి వారం రోజులే అవుతుంది. మొన్ననే పుట్టాడంట ఆ చిన్న బాబు. ఇప్పుడే మంచి స్కూల్ గురించి టెన్షన్ అయిపోతున్నాడు ఈయన. కరెక్ట్, మంచిది. అంటే చూడండి, తల్లిదండ్రులు ఎంతగా వారి పిల్లల గురించి ఆలోచన చేస్తారు. అదే మనం చూస్తాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 11 ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 7 and 11 it says, if you being imperfect and sinful parents know how to give good gifts to your own children, how much more will your heavenly Father give good gifts to those who ask him. హల్లెలూయా. పరలోకమందున తండ్రి ఆయనను అడుగగా, those who ask him అనుంది. నువ్వు అడిగితే మన భౌతికమైన తల్లిదండ్రులే మంచి గిఫ్ట్స్ అంటే బహుమతులు అనుకుందాం, బ్లెస్సింగ్స్ అనుకుందాం. హౌ మచ్ మోర్ హెవెన్లీ ఫాదర్ గివ్స్ యూ. అర్థమవుతుందా? ఎంతగా ఇస్తాడు అది గమనించండి. ఇట్స్ నాట్ ఆర్డినరీ, ఇట్స్ బియాండ్. దేవుడు ప్రోత్సహిస్తున్నాడా? ఇప్పుడు మీకు బూస్ట్ వచ్చింది. ఇప్పుడు అడిగేద్దాం. నేను అడిగితే ఎంత ఇస్తాడు దేవుడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఇస్తాడో మీకు. ఆల్ ద బెస్ట్, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బెస్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నేను చాలా ఉత్సాహిస్తున్నాను. అమ్మో, నా పరలోకమందున తండ్రి ఇంకా ఎంత గొప్పగా నాకు ఇచ్చి ఆశీర్వదిస్తాడో. హల్లెలూయా. వావ్ లార్డ్, ఐఎమ్ సో రెడీ ఫర్ దాట్. కానీ ఇంకొకటి ఉంటుంది, అడగాల. యాకోబు పత్రిక 4:2, జేమ్స్ చాప్టర్ 4 and verse 2 ఏముంటుంది? యు డు నాట్ హ్యావ్ బికాజ్ యు డు నాట్ ఆస్క్ గాడ్. చాలాసార్లు మనం పొందుకోం, ఎందుకో తెలుసా? మనం అడగము కాబట్టి. సిన్సియర్గా అడగండి, సిన్సియర్గా దేవుని సన్నిధిలో అడగండి, సిన్సియర్గా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయండి. అడిగేదాకా, పొందుకునేదాకా అడుగుదాం. హల్లెలూయా. అంటే దేవుడు ఇస్తాడో లేడో అన్న డౌట్ వచ్చేసిన తర్వాత ఇంకా అడగరు. డోంట్ బీ లైక్ దాట్. అడుగుడి, మీకు ఇవ్వబడిన వెదకుడి, మీకు దొరుకుని తట్టుడి. ఇది మీరు ఫినిష్ చేయండి. తట్టుడి. మరి అడుగుదామా, వెతుకుదామా, తడుదామా, నమ్మకంతో అడుగుదామా, సిన్సియర్ ఫెయిత్ తోటి అడుగుదామా, ష్యూర్ ఫెయిత్ అడుగుదామా, సిన్సియర్ హార్ట్తో అడుగుదామా, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని నమ్ముతూ అడుగుదామా, ఎక్స్పెక్ట్ చేస్తూ అడుగుదామా? హల్లెలూయా. చివరిది యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. Isaiah chapter 30 and verse 18. The Lord waits for you to come to him so he can show you his love and compassion. దేవుని హృదయం ఏంటో తెలుసు? He longs for you. He waits for you. ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ రేచల్ ఉంది కదా, రేచల్ ఇంగ్లాండ్ అబ్రాడ్ వెళ్ళింది కదా. యు వెయిట్ ఫర్ హర్ టు కమ్ హోమ్. అంతేనండి. హౌ యూ లాంగ్. మీ క్లోజ్ పీపుల్ ఎవరైనా వెళ్ళారు అనుకోండి, మీ హార్ట్ ఎంతగా వారి కొరకు వేచి ఉంటుంది. హౌ డు యూ లాంగ్ ఫర్ దెమ్. దేవుని మనసు కూడా అదే. తను నీ కొరకు నా కొరకు అంతగా వేచి ఉంటాడంట, అంతగా ఎదురు చూస్తాడంట. అవునండి. అయ్యో, నాకు ఎవరు లేరు బ్రదర్, నా కోసం ఎవరు ఎదురు చూడరు, నా కోసం నేనే ఎదురు చూసుకోవాలి. నా కోసం ఎవరు ఎదురు చూడరు, నా కోసం నా ఈఎంఐలు ఎదురు చూస్తూ ఉంటాయి. మంత్ ఎండింగ్ అవుతుంటే నా కోసం నా బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పులలో ఎదురు చూస్తూ ఉంటారు. పెండింగ్ బిల్స్ అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయని అనుకుంటున్నారేమో. దేవుడు, గాడ్ వెయిట్స్ ఫర్ యూ, హీ లాంగ్స్ ఫర్ యూ అని ఉంది. వేచి ఉండడం కాదు, నీకోసము ఎదురు చూస్తాడు. హిస్ హార్ట్ లాంగ్స్ ఫర్ యూ. హల్లెలూయా. దట్స్ హిస్ హార్ట్. ఆమేన్. సో మనం చేయాల్సింది ఏంటంటే డ్రా క్లోజ్ టు హిమ్. ఆయన హృదయం అదే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ప్రార్థనలో ఏమవుతుంది? అందుకే మనం అంటాం ప్రార్థనలో ఆయనకు సమీపముగా, దగ్గరగా చేరడం అని. దేవుడు గుర్తు చేస్తున్నాడు. దూరంగా ఉన్నారేమో కొంతమంది, పరిగెత్తుతూ ఉంటారు. అయ్యో ఇది వద్దండి, నాకు దూరం వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. కొంతమంది పరిగెడిపోతూ ఉంటుంటారు. దేవుని హృదయం, దేవుని మనస్సు నీ పట్ల టు టర్న్ టు హిమ్. అందుకే ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వస్తే అట
ముగించేస్తున్నాను 5 నిమిషాలు. ఒక ఆత్మ దేవుని దగ్గరికి వస్తే పరలోకం అంతా ఆనందిస్తుందంట. హల్లెలూయా. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ డిలైట్స్, గాడ్ ఎంబ్రేసెస్. నీకు మాత్రమే కాదు సంతోషం, అయ్యో నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని. దట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇందాక చక్కని ఆరాధన మనం చేసామండి. ఎంత పవర్ఫుల్ టైం ఉండే, ఎంత డిలైట్ అవుతాడు తెలుసా దేవుడు మీ యందు నా యందు. ఒకవేళ మనం మిస్ అయిపోతా ఉంటే హీ లాంగ్స్. దట్ ఈస్ హిస్ హార్ట్ ఫర్ యూ. దట్ ఈస్ గాడ్స్ హార్ట్ ఫర్ యూ. అందుకనే కీర్తనల గ్రంథం 25:14 ఏమన్నా, Psalm chapter 25:14, friendship with God is reserved for those who reverence him. With them he shares the secrets of his covenant. And at the same time James chapter 4:8 లో ఉంటుంది, నోట్ డౌన్ చేసుకోండి. Draw close to God and God will draw close to you. హల్లెలూయా. ముందుగా మీరు ఆయన యొద్దకు రావాలి, ఆయన దగ్గరకు చేరాలి. దేవుడు కూడా గాడ్ విల్ డ్రా క్లోజ్ టు యూ. ఈ అనుభవంలోనికి వెళ్దామా? డ్రా క్లోజ్ టు గాడ్ అంటే వచ్చేసి ఫ్రంట్ సీట్లో కూర్చొని దేవునికి దగ్గర అయిపోయినాను అనుకోవడం కాదు. మీరు అప్పుడు దేవుని దగ్గర అయినట్టు కాదు, ఆ కీబోర్డ్ ప్లేయర్కి దగ్గర అయినట్టు, లేక ఈ స్టేజ్ మీద ఉండే వాళ్ళకి దగ్గర అయినట్టు. అంతేనండి. దేవునికి దగ్గర అవ్వడం. దేవుని దగ్గర అవ్వడం అంటే ఇన్ హార్ట్, ఇన్ స్పిరిచువల్ కనెక్ట్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి, మనలో చాలామందికి అనేక సంవత్సరాలుగా అనేక మీటింగ్స్లో వస్తూ ఉన్నామేమో, అని దేవుడు అడుగుతున్నాడు, డ్రా క్లోజ్ టు మీ మై సన్. నాకు దగ్గరగా రా, సమీపముగా చేరు. ఐ వాంట్ టు డ్రా నియర్ టు యూ. వేర్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? వేర్ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయంలో చోటు ఉందా? దేవునికి నీ హృదయాన్ని ఇస్తున్నావా? పరీక్షించుకోనండి. దేవునికి అనుమతి ఇస్తున్నావా? దేవునికి దగ్గరగా చేరుతున్నామా? ప్రార్థనలోనే మనం ఇంకా సమీపంగా నాకు చేరుతాం. అదే చెప్తాను నేను, ఆపర్చునిటీ రేపటి నుంచి 21 రాత్రుల ప్రార్థనలో ఇంకా దగ్గరగా చేరుదాం. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఎక్స్పీరియన్స్. దేవునికి దూరంగా ఉన్నటువంటి రోజులు నాకు తెలుసు. ఇంకొకటి ఈ అనుభవం కూడా చెప్తాను నేను. చాలామంది పరిశుద్ధాత్మ అనుభవం గురించి అడుగుతూ ఉంటారు నాకు. హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్, హోలీ స్పిరిట్ ఇన్ డ్వెల్లింగ్. ఆల్రెడీ నేను హోలీ స్పిరిట్ టీచింగ్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఏమైందంటే, నేను దేవుణ్ణి అడిగాను నా ప్రార్థన జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఒకసారి అడిగాను. ఇలా అడగచ్చో లేదో కూడా నాకు తెలీదు, ఎవరు ట్రై చేయకుండా చేయకండి, అది కరెక్టో లేదో నాకు తెలియదు. కానీ ఆ యంగ్ ఏజ్లో ఒకసారి అడిగాను నేను, ప్రభువా నువ్వు నన్ను దర్శించావు, నీ ఆత్మను నాకు ఇచ్చావు, నీతో సహవాసంలో నేను ముందుకు ఎదుగుతూ ఉన్నాను, హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ నాకుంది. మరి అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎట్లా ఉంటుంది అనుభవం నాకు తెలియదే, ఎట్లా ఉంటుంది ఒకసారి నాకు చూపించండి అని దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నిజంగా నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు ఆ కొద్ది నిమిషాలు, ఆ రోజు కూడా కాదు, కొద్ది నిమిషాలు ఎలా అనిపించిందో తెలుసా? ప్రాణం లేనట్టు, జీవితమే లేనట్టు, డ్రైగా, షాలోగా, చాలా భయంకరంగా అనిపించింది. అంటే నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు లేకపోతే జీవితం ఇంత భయంకరంగా ఉంటుందని. అందుకనే ఒక వ్యక్తి దేవునిలోనికి వచ్చాక, రక్షణ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి చెప్తాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళాడు. ఆ ప్రాపర్ అనుభవంలోనికి వస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? జీవము. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఐ యామ్ లైఫ్. నేనే పునరుద్ధానమును జీవము. దేవుడు డిజైన్ చేశాడు అట్లా తన బిడ్డలను. నేను క్రైస్తవుడిగా ఉంటాను కానీ నాకు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా ఉంటానంటే కుదరదు. ఆయన డిజైన్ చేశాడు. వి బిలాంగ్ టు గాడ్. ఆయన మనలో కనెక్ట్ అయ్యి ఆయన హీ డ్వెల్స్ ఇన్ అస్. అందుకే మనం అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వకపోతే మనకు అనుభవం లేనట్టే. హల్లెలూయా, హల్లెలూయా. సో యాజ్ ద లార్డ్, పరిశుద్ధాత్మ దేవుని అడగండి, ప్రభువా ఫిల్ మీ, ఐ వాంట్ డ్రా క్లోజ్ టు యూ లార్డ్. ఇది మనుషులు చెప్తే వచ్చేది కాదు, మీ సొంత అనుభవంలోనికి రావాలి. దేవుడు మిమ్మల్ని దర్శించాలా. ఒకరోజు ఇట్లానే ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నా, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది కానీ లైఫ్లో ఏం చేయాలో క్లారిటీ లేదు నాకు. అప్పుడు దేవుని పిలుపు ఉందని తెలుసు కానీ ఇంకా నేను ఎక్విప్ కాలే, అప్పటికి నేను సిద్ధపడలేదు, ప్రిపరేషన్ కాలే.
ఇక్కడే కుకట్పల్లిలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్ జరిగింది. ఏ సంవత్సరం నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను వెళ్ళాను. మన చర్చలు కూడా చాలామంది వచ్చారు ఆ రోజు. వెళ్ళాను, కూర్చున్నాను, లాస్ట్ సీట్, లాస్ట్ రోలో కూర్చున్నాను. ఆ రోజు దేవుడు నన్ను ఎంత బలంగా దర్శించాడంటే అండి, నాకు ప్యాషన్ ఉంది, పిలుపు ఉందని తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టాక అప్పుడు నాలో ఆ శక్తి నేను పొందుకున్నా. అప్పుడు నాలో అన్లాకింగ్ జరిగింది. ఆ అన్లాకింగ్ జరిగిన తర్వాత పూర్తిగా నేను మార్చివేయబడినటువంటి వ్యక్తిని. తర్వాత దేవుని కృపను బట్టి అప్పుడు లాస్ట్ రోలో, లాస్ట్ సీట్లో కూర్చున్నాను. ఆ తర్వాత దేవుడు నాకు వ్యక్తిగతంగా వారితో పరిచయం ఇచ్చాడు. నేను మాట్లాడినప్పుడు చెప్పా, ప్రవీణ్ గారు ఇట్లా మీ మీటింగ్లో ఇట్లా అయిందంటే ఆయన నన్ను ముద్దు పెట్టుకొని చెప్పాడు, దేవుడు నేను వాడుకుంటాడు నాన్న, గాడ్ విల్ యూజ్ యూ, లైఫ్ చేంజింగ్. అందుకనే నేను మీటింగ్లో ఎవరైనా వచ్చారంటే ప్రార్థనలని అదే చూస్తాను. మీరు వచ్చి టైంపాస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, దేవుని ఆత్మకార్యం, దేవుని ఆత్మ పట్టుకోవాలా. ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, ఆ రోజు దేవుడు నన్ను అన్లాక్ చేశాడంటే నా లైఫే మారిపోయిందండి బాబు. ఆ అనుభవమే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దట్ ఇస్ వాట్ హ్యాపెండ్. చేంజ్ when you draw close to him. When you are close to him, you understand him, he leads you, he guides you. అలానే మళ్ళా కాన్వర్జేషన్ అన్నాం కదా, దేవుడు చెప్తా ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం వినం, పట్టించుకోం, అందుకే పడిపోతూ ఉంటాం. దట్స్ వై ఫాల్. నేను పడలేదా బ్రదర్ అంటే నేను మస్తు సార్లు పడ్డా, న్యాచురల్. కానీ పడిపోయినా కూడా, బై మిస్టేక్ పడిపోయినా కూడా దేవుడు చెప్తాడు, నో యూ డిడ్ రాంగ్, నువ్వు వినాలా, నువ్వు తప్పు చేసావు, డోంట్ డూ ఇట్ అగైన్. అంతే. దట్ ఈస్ గాడ్స్ హార్ట్. నువ్వు మళ్ళా దేవుడి మాట వినకుండా అంటే అన్నా అనుకో, నీకు కావాల్సిన కరెక్షన్ నీకు ఇస్తాడు దేవుడు. ఎలా చేయాలో అలా చేస్తాడు. మీ పని చేసే మీ బాసే మిమ్మల్ని ఎంత టైట్ చేస్తాడు చెప్పండి. ఒకరోజు లేట్ వచ్చినా అంటే, ఒక 1 hour లేట్ వచ్చినా అంటే పర్లేదు అంటాడు. రెండో రోజు కాస్త లేట్ వచ్చినా అనుకో పర్లేదు, మూడో రోజు పీకవతలు పడేస్తాడు. అంతేనా? అంతేనండి. మరి ఈ నోజ్ అప్పుడు వెంటనే మళ్ళీ నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు లేట్ రావు. ఒకవేళ డే ఆఫ్ తీసుకోవాలంటే ఒక 6 months ముందే ప్లాన్ చేసుకుంటాం, అవునా? అట్లా ఉంటుంది. వెన్ యువర్ బాస్ నోస్ హౌ టు కంట్రోల్ యూ. మరి దేవునికి తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లీడ్స్, ఈ గైడ్స్, ఈ నోస్ హౌ టు కంట్రోల్ యూ. మంచిగా ప్రేమగా చెప్తాడు, వినలేదనుకో మరొకసారి ప్రేమగా చెప్తాడు, వినలేదనుకో ఒక్కడిస్తాడు, దెబ్బకి నువ్వు వింటావు, నీకు నేర్పిస్తాడు ప్రేమతో కరెక్షన్. అది ఫర్ యువర్ గుడ్. వెన్ యూ డ్రా క్లోజ్ టు హిమ్, అదే నా చివరి మాట, చివరి అంశం, డ్రాయింగ్ క్లోజ్ టు హిమ్. ఆయనకు దగ్గరగా చేరటము, ఆయనకు సమీపముగా చేరటము, ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి ఉండటం. మనిషికి చాలా దగ్గర అయిపోతే మాటలు కూడా అవసరం లేదట, వారి మనసు అర్థమైపోతుందంట. తలకాయ ఊపుతున్నారు, ఎట్లా అర్థమవుతుంది మీకు? తెలియదా? రైట్. సో వెన్ యూ డ్రా సో క్లోజ్, యూ అండర్స్టాండ్ హిస్ హార్ట్. అందుకే దేవుడు ఏమన్నాడు, దావీదుని నా హృదయానుసారుడు అని పిలిచాడు. దేవుని హృదయం అర్థమైందంట దావీదుకి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నీవు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అంటే అంతగా దగ్గరగా చేరితే ఆయన ఉన్నతమైన ప్రణాళికలు నీకు అర్థమవుతాయి. వావ్. ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశములు నీకు నాకు అర్థమవుతాయి. వావ్, హల్లెలూయా. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. ఆయన హృదయం నీకు అర్థమవుతుంది, నీ హృదయం ఆయనకి ముందుగానే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇజంట్ దట్ అమేజింగ్? ఇజంట్ దట్ వండర్ఫుల్? దేవుని హృదయానుసారునిగా ఉంటే దెన్ యూ అండర్స్టాండ్. మనుషులు అంటారు, ప్రజలు అంటారు, స్థితులు అంటాయి, ఏ నీతో కాదు, ఇది కాదు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. కొన్నిసార్లు ఇతరులు ఎవరు అన్నారు, నిన్ను నువ్వే అనుకుంటా ఉంటావు. ఓవర్ థింకింగ్ అన్నా కదా, సొంతంగా అనేసుకుంటా ఉంటారు, అయ్యో నేను ఎందుకు పనికిరానే. నన్ను వాడుకుంటాడా దేవుడు? నిన్ను కాకపోతే ఎవరిని వాడుకుంటాడు? ఆయన పిలుచుకుంటే నిన్నే వాడుకుంటాడు. అయ్యో నాకు మాట్లాడడం సరిగ్గా రాదంటే, నువ్వు మూగవాడివైనా నత్తివాడినైనా నిన్నే వాడుకుంటాడు దేవుడు ప్రణాళిక చేస్తే. నిక్ వాయిజిచ్ చూసారా, ఒక వ్యక్తి, ఆయనకు పాపం చేతులు కాళ్ళు లేవు, ప్రపంచంలో ఎంతగా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఒకసారి అన్నాడు, ఒకవేళ మీరు బాధపడకండి నాకు చేతులు కాళ్ళు లేవని, ఎందుకంటే ఒకవేళ నాకు చేతులు కాళ్ళు ఉండుంటే నేను ఎంత గొప్ప పరిచర్య చేసేవాడని కాదేమో అన్నాడు.
నాకు చేతులు కాళ్ళు లేవు కాబట్టే ఈరోజు నేను ఇంత గొప్ప పరిచయం చేయగలుగుతున్నాను. అంటే దేవుడు ఎలాగైనా వాడుకోగలడండి బాబు. లాస్ట్ సండే నేను చెప్పాను, మోషే నత్తివాడంటే నాయకుడిని చేసి పడేశాడు. అవునా? పిరికివాడంటే ఆయననే కొన్ని లక్షల మందిని విడిపించాడు. అయ్యో ఇక్కడ ఫుడ్ లేదు అరణ్యంలో అంటే ఆకాశం నుంచి, అయ్యో దారి లేదంటే సముద్రాన్ని పాయలు చేసేసాడు. అర్థమవుతుందా? సో భయపడకండి, ప్రభు నాతను కాదని చెప్పకండి, మిమ్మల్ని లీడర్ చేసేస్తాడు దేవుడు. అయ్యో నాకు మాట్లాడడం రాదండి, మిమ్మల్ని ప్రీచర్గా చేసేస్తాడు దేవుడు. నేను అనుకునేవాడిని నాకు పాడడం రాదండి, నిజంగా రాదు నాకు ఎప్పటికీ కూడా. ఈ మధ్యన అంటున్నారు మీ సింగింగ్ బాగుంటుందండి, నవ్వుకుంటా. మీ సింగింగ్ బాగుంటుందంటే నాకు చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే నాకు పాడటమే రాదు. దేవుని నేను అడిగా, ప్రభువా మరి ఇంత వరస్ట్గా ఉంది కదా నా వాయిస్, మరి కనీసం కొంచెం సెట్టింగ్ చేయి ప్రభువా, నేను పాడుకుంటూ ఆరాధించుకుంటా, మరి వినేవాళ్ళు కనీసం జాయిన్ అవ్వాలి కదా. మరి దేవుడు ఏం చేస్తాడో కొంచెం సెట్టింగ్ చేసినట్టున్నాడు. ఈరోజు కనీసం మీరు వినగలుగుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అట్లా వాడుకుంటాడండి. అయ్యో నాకు ఏమి రాదు, నేను పిరికోండిరా బాబు అంటే దేవుడు నీ ద్వారానే నిన్నే ఫ్రంట్ లైన్లో కూర్చోబెడతాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నీకు చెప్పాను కదా, నేను ఏ మీటింగ్కి వెళ్ళినా నేను లాస్ట్లో కూర్చుంటా. ఏ మీటింగ్కి వెళ్ళినా నేను లాస్ట్లో కూర్చుంటా, లాస్ట్ సీట్. అది నా క్యారెక్టర్, అది నా పర్సనాలిటీ. ఆ రోజు మీటింగ్లో కూడా నేను పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్లో లాస్ట్ సీట్లో కూర్చున్నా. ఒకరోజు దేవుడు నన్ను ఎక్కడ తీసుకుపెట్టాడు తెలుసా? 3 లక్షల మంది ముందు ఫ్రంట్ సీట్లో కాదు, పాస్టర్ ప్రవీణ్ గారు పక్కనే కూర్చున్నాను నేను ఆ స్టేజ్ పైన. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇది దేవుడు అట్లా తీసుకొని పోగలడు. అంటే ఇప్పుడు నా ఏదో అతిశయించట్లేదు, దేవుని అనేది అతిశయిస్తున్నా, చెప్తున్న రియల్ ఎగ్జాంపుల్స్. ఈరోజు నేను చెప్పిన అనుభవాలు ఎక్కువ చెప్తాను. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ దేవుడు అట్లా నిల్చోబెట్టాడు, అలా నిలబెట్టాడు, అలా చేస్తాడు దేవుడు. అయ్యో నేను పెద్ద పాపినండి అంటే నేను ఇంకా పెద్ద పాపిని. నిజంగా చెప్తున్నా, మనుషులందరూ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు ఎంత పాపివో, ఎంత వీకో, దేవుడు అంతగా నిన్ను ట్యూన్ చేసి, అంతగా నిన్ను మార్చి, అంత పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను పాపి అని చెప్పుకోను, ఐఎమ్ ఎ రైచియస్ మ్యాన్. నా రైచియస్నెస్ బట్టి కాదు, దేవుని రైచియస్నెస్ని బట్టి, ఆయన రక్తముని బట్టి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చాలాసార్లు మీకు మీ గతమే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండొచ్చు. ఆ గతమునే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దేవుడు ఏం చేస్తాడు సార్? దాన్నే స్ట్రెంత్గా మార్చేస్తాడు. ఆ గతము ద్వారానే నీకు ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. అందులో నుంచి నువ్వు జీరోగా ఉన్నావు కానీ దేవుడు నేను హీరోగా నిలబెడతాడు. చప్పలు పెట్టి దేవుని కనపరచండి. దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. అందుకే విరిగి నలిగిన, అయ్యో నా హృదయం పగిలిపోయిందండి, ఎన్ని ముక్కలు పగిలిపోయిందంటే అది పీస్ అయిపోయిందండి. దేవుడు దాన్నే బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్గా చేస్తాడు. లాస్ట్ వీక్ నేను చెప్పిన కదా, మాస్టర్ పీస్గా మారుస్తా. నేను చేయాల్సింది ఏంటిది? 4 విషయాలు చెప్పా ఈరోజు. మొట్టమొదటిగా టాక్ టు గాడ్, కాన్వర్జేట్ విత్ గాడ్. దేవునితో మాట్లాడండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడండి, పర్లేదు. అవునా? మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడండి, పర్లేదు. బెస్టీస్తో మాట్లాడండి, మీరు ఎవరితోటైనా మాట్లాడండి, కానీ దేవునితో ప్రథముగా మాట్లాడండి. దేవునితో సంభాషించండి, దేవునితో చెప్పేది వినండి, దేవునికి మీరు తెలియపరచండి. రెండవదిగా సిన్సియర్ హార్ట్తో, ష్యూర్ ఫెయిత్తో, యథార్థమైన హృదయముతో, ఖచ్చితమైన నమ్మకము, విశ్వాసముతో ప్రార్థన చేయండి. అదే నేర్చుకున్నాం మనం. మూడవదిగా, God is going to do marvelous and wondrous things in your life. దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నీకు చేయబోతున్నాడు, చేయగలడు. తీసుకోండి మాటలు, ఆమేన్ చెప్పండి. చివరిదిగా, డ్రా క్లోజ్ టు గాడ్. దేవునికి సన్నిహితమైనటువంటి సంబంధంలో మనం ఎదగాలి. ఇట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు ఏం కోరుకోడు? మీ డబ్బులు కోరుకోడు. దేవుడు నీ యొక్క ఇంకేం కోరుకోడు, నీ స్టేటస్ కోరుకోడు. దేవుడు నీ యొక్క 3 BHKనా 4 BHKనా
అది కోరుకోడు దేవుడు. నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కోరుకోడు, నీ సేవింగ్స్ కోరుకోడు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని. నాతో గడుపు అంటున్నాడు, సన్నిహితముగా దేవునితో చేరుదాం. ఈ 4 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అందరు లేచి నిల్చోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చెప్పబడిన ఈ మాటలు దేవుడు దీవించునుగాక, ఫలించునుగాక.